ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఈ భక్తుని పేరు సుబ్రహ్మణ్యం గారు. వీరు చెన్నైలో ఉంటారు. వీరికున్న సమస్య అంతా వీరి భార్య అనారోగ్యం, కూతురు వివాహం. వీరు భార్య అనారోగ్యం ఎంతమందో డాక్టర్లకు చూపించారు, మందులు వాడారు. ఆమెకు తరచూ కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. కానీ డాక్టర్లకు చూపించిన తర్వాత తాత్కాలికంగా తగ్గుతుంది, కానీ మళ్ళీ వచ్చేస్తుంది. వ్యాధి మాత్రం పూర్తిగా నయం కావడం లేదు. ఇది వారి భార్య అనారోగ్య సమస్య. ఇక కూతురు వివాహం. వీరి కూతురు వివాహంకి ఒక సంబంధం వచ్చింది. నిశ్చయితాంబూలాలు కూడా తీసుకున్నారు, ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అంతా సవ్యంగానే అయిపోతుంది అని అనుకున్న టైంలో అబ్బాయి తరపు వాళ్ళు వచ్చి ఈ సంబంధం తమకు వద్దు అని వెనక్కి వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యం గారికి ఈ విషయం పూర్తిగా కలిచివేసింది. తీవ్రంగా మనసుకి శాంతి లేకుండా పోయింది. ఒకరోజు నెల్లూరు రావడానికి వీరు ట్రైన్లో వస్తూ ఉంటే శ్రీ పూజ్యులైన ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి శిష్యుడు ఒకరు వారికి పరిచయం అయ్యారు ట్రైన్లో. వారి వద్ద ఉన్న ఈ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పుస్తకాన్ని చూసి కుతూహలం కొద్దీ తీసుకొని దాన్ని చదివారు. చదివిన తర్వాత వీరికి అనిపించింది మొగలిచర్ల వెళ్ళి వస్తే బాగుండును అని మనసుకు తోచింది. అదేవిధంగా ఆ తర్వాత ఒక ఆదివారం నాడు ట్రైన్లో సింగరాయకొండ వచ్చి అక్కడి నుంచి కందుకూరు మీదుగా మొగలిచర్ల వచ్చారు. అలా 5 వారాలు వచ్చారు. అంటే ఉదయం రావటం, అక్కడ హారతి అవన్నీ చూసుకుని మధ్యాహ్నము భోజనము చేసి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి చెన్నై వెళ్ళిపోతూ ఉండేవారు అన్నమాట. ఇలా 5 వారాలు చేశారు. 5 వారాలు చేసిన తర్వాత వారి భార్య కూతురు కూడా వస్తామని చెప్పారు. అప్పుడు 5 వారాలు అయిన తర్వాత ఇతని భార్య కూతుర్ని కూడా తీసుకొని ఒకరోజు శనివారం నాడు సాయంకాలంకే సుబ్రహ్మణ్యం గారు మొగలిచర్ల వచ్చారు. వచ్చిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారికి రూమ్ కావాలని అడిగారు. అది 2008-9 ప్రాంతం అనమాట. అప్పటికి పెద్దగా రూముల మీద ప్రెషర్ ఉండేది కాదు. దాంతో వీరికి ఒక రూము ఇచ్చారనమాట. ఆ రోజు సాయంత్రం ఈ కుటుంబం అంతా పల్లకి సేవలో పాల్గొన్నారు, భార్య కూతురుతో సహా. ఆ మందిరంలోనే నిద్ర చేశారు. ఆదివారం నాడు శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారి విగ్రహానికి అర్చన చేయించుకున్నారు. సమాధి వద్ద తమ సమస్యలు తీర్చమని మొక్కుకున్నారు. నమస్కారం చేసుకొని మంటపంలో కొద్దిసేపు కూర్చొని తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న 2 రోజులు సుబ్రహ్మణ్యం గారి భార్యకు కడుపులో నొప్పి రాలేదు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. మరుసటి రోజు వారి అమ్మాయికి సంబంధం మాట్లాడిన మ్యారేజ్ ఏజెంట్ ఉంటాడు కదా, అతను వచ్చాడు. మరో సంబంధం చూశానని వివరాలు ఇచ్చాడు. మరో 2 రోజుల కల్లా ఆ సంబంధం కుదరడం జరిగిపోయింది. ఆ అబ్బాయి విదేశంలో ఉంటాడు అని పెళ్ళి త్వరగా చేసేయమన్నారు. దాంతో వివాహం కూడా ఒక నెలలోపు జరిగిపోయింది వారికి. ఈ పెళ్లి తతంగం, ఈ పనులు జరుగుతున్నంతసేపు కూడా ఆవిడ ఆరోగ్యం ఏమీ ఇబ్బంది పెట్టలేదు. వీరు సుబ్రహ్మణ్యం గారి భార్య ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుడే కదా, ఆ తర్వాత కూడా ఆమెకు కడుపులో నొప్పి ఎప్పుడూ రాలేదు. ఈ సుబ్రహ్మణ్యం గారికి ఉన్న 2 సమస్యలు తీరిపోయాయి: భార్య అనారోగ్యం, కుమార్తె వివాహం. స్వామివారిని నమ్మి కొలిచినందుకు తన కష్టాలు గట్టెక్కాయని సుబ్రహ్మణ్యం గారు తరచూ అందరితో చెప్పుకుంటూ ఉంటారు. అమ్మాయి కాపురానికి వెళ్ళిన మరుసటి ఆదివారం నాడు శ్రీ స్వామివారి మందిరం వద్ద సుబ్రహ్మణ్యం గారు అన్నదానం చేశారు. ఆ తర్వాత నుంచి వీరు ప్రతి సంవత్సరం స్వామివారి సమాధి దర్శనానికి ఆ దంపతులు వచ్చి వెళ్ళడం ఒక ఆనవాయితీగా వాళ్ళకి మారిపోయింది. ఇంకొక లీల. ఈమె పేరు అంకమ్మ. ఈమెకి 80 సంవత్సరాల వయసు పైనే ఉంటుంది. అయినప్పటికీ ఈమె శక్తి లేకపోయినా శక్తి కూడగట్టుకొని వస్తూ ఉంటుంది. ఈమెకు దత్తాత్రేయ స్వామివారు 76లో సిద్ధి పొందారు.
ఆ సంవత్సరం మే నెల 6వ తేదీ నాడే 6వ తేదీ నాడే ఆ సంవత్సరమే 2 సంవత్సరాలు మే నెల 6వ తేదీ నాడు తర్వాత 2 సంవత్సరములకు అంటే 78 ఆ టైం అంకమ్మ గారు మొదటిసారిగా శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి వద్దకు వచ్చారు. అప్పుడు ఆమెకు ఒక 30 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పట్లో ఈమెకి అనారోగ్యం చేసింది. అది ఆ అనారోగ్యం ఏ వైద్యాలకి నివారణ అవ్వలేదు. చాలామంది డాక్టర్లకు చూపించారు. కానీ ఏమీ ఆమెకు ప్రయోజనం కనబడలేదు. దాంతో శ్రేయోభిలాషులంతా శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళండి, ఏదైనా గాలి చేష్ట ఉన్నా బయటపడుతుంది, ఆరోగ్యం బాగుపడుతుందని చెప్తే ఈమెను అక్కడికి తీసుకొచ్చి ఉంచారు. అక్కడ స్వామివారి దగ్గర స్వామివారి సన్నిధిలోనే ఉన్నారు. అంటే 78 ఆ టైంలో అనమాట. 3 వారాల్లోనే ఈమె మామూలు మనిషి అయ్యారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆమె ఏ కష్టం వచ్చినా సుఖం కలిగినా శ్రీ స్వామివారి మందిరానికి మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చి సమాధి ముందు నిలబడి విన్నవించుకుంటారు. తన సమస్యలన్నీ స్వామివారికి నివేదించుకుంటారు, ప్రార్థిస్తారు. ఆమె బిడ్డల వివాహాలు ఇక్కడే చేశారు. తర్వాత తరం వాళ్ళ వివాహాలు కూడా వారు ఇక్కడే చేశారు. ఈ అంకమ్మ గారితో పాటు ఆమె సంతానం వారి సంతానం కూడా స్వామివారికి అత్యంత భక్తులు. ఇప్పుడు ఆమె ఒంటరిగా రాలేరు. అయినప్పటికీ వారం మార్చి వారం ఎలా ఒకలా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. స్వామివారి దర్శనం ఉన్నప్పుడంతా ఆమె ఎక్కువ సార్లు సమాధి దర్శనానికి వెళ్తూ ఉంటారు. అంటే సమాధి దర్శనం భక్తులు ఎవరు లేకుండా ఖాళీగా ఉంటే సిబ్బందిని అడుగుతారు, ఒకసారి నన్ను పంపిస్తారా లోపలికి, ఒకసారి వెళ్ళొస్తాను ఆయన అని ప్రాధాయపూర్వకంగా అడుగుతారు. దాంతో సిబ్బంది అనుమతిస్తే ఆమె లోపలికి వెళ్ళి సమాధి దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు. అంటే ఉన్న కొద్దిసేపట్లో దాదాపు 10-12 సార్లు వెళ్ళి సమాధి దర్శనం చేసుకొని వస్తూ ఉంటారనమాట. ఆమె ఇలా చెప్తూ ఉంటారనమాట, మనకు కష్టం వచ్చినప్పుడు స్వామి దగ్గరకు వచ్చి మనకు సుఖం కలిగితే అది గొప్ప అనుకోకూడదు. ఏ కాలానికి ఏది మనకు ప్రాప్తమో దాన్ని మనం అనుభవించే తీరాలి. ఇప్పటి వరకు అన్ని విషయాల్లో ఆ దత్తాత్రేయ స్వామి మమ్మల్ని చల్లగానే చూశాడు. కష్టాలు లేకుండా ఎవరి జీవితం ఉండదు. చిన్నదో పెద్దదో కష్టం ఎప్పుడూ వచ్చి ఉంటుంది. స్వామిని నమ్ముకుంటే ఆ కష్టం యొక్క తీవ్రత తగ్గుతుంది. మనం చూపే భక్తి, విశ్వాసం ఈ రెండే స్వామి చూసేది. మన దగ్గరున్న ధనరాశులు ఆయన చూడడు. ఆ స్వామి దయ లేకుండా మనం ఒక్క అడుగు కూడా వెయ్యలేము అని ఆమె చెప్తూ ఉంటారు భక్తిపూర్వకంగా. ఆమె చెప్పే భక్తిపూర్వకంగా చెప్పిన వచనాలు మనకి అందరికీ ఆచరణీయమే. ఓం నారాయణ. ఆది నారాయణ.